బాలకృష్ణ సార్ తో కలిపి గెలవరు. లాస్ట్ గ్రూప్ ఫోటో లాస్ట్ కి సైకిల్ పోవాలి జగనన్న రావాలి, సైకిల్ పోవాలి జగనన్న రావాలి. సార్ ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గొప్పరా ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన పాపులెట్ వేస్తుంటే మేము భయపడం, అవి కూడా దేవుడి మీద పూలేసి అనుకుంటాం. మీలాంటి రాక్షసులు వేసి అది మంచి రూపం అనుకుంటాం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండే ఆయన పిచ్చి పట్టిపోయింది. పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా పిచ్చిపోయినట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు వచ్చేసి. ఇది పద్ధతి కాదు. ఈరోజు బడ్జెట్ అదేవిధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు. అభివృద్ధి చేస్తుంటే వినలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనందరం చూసాం. ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం వింటాం, ఖురాన్ చెప్తా ఉంటాం వింటా ఉంటారు, అదేవిధంగా బైబిల్ చెప్తా ఉంటారు వింటా ఉంటారు. కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు అన్నిట్లో అందరూ కోరుకునేది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది. అన్ని పథకాలన్నీ కూడా 99% జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు ఆడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు. వాళ్ళకి అర్హత ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది? ఎవరు చేశారు? ఈరోజు వాళ్ళకి పర్మినెంట్ చేశారు ఆర్టీసీ గురించి. విద్యారంగం అదేవిధంగా వైద్య రంగం ఏందండి? ఈ దేశంలో ఈ ప్రపంచంలో జగన్మోహన్ సైడ్ చూస్తున్నారు, పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకోబోతున్నారు. ఇలా ఉండాలి వైద్యం. నిజంగా ర్యాంకులు వస్తున్నాయి. అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినాడు. ఆయన ముసలాయన 40 సంవత్సరాలు అన్నింటిలో ఫెయిల్ అయిపోతుంది. నేను కూడా అట్నే ఏవి రాసినా సెకండ్ క్లాస్ వచ్చేవాడిని. నేను ఏవి రాసినా సెకండ్ క్లాస్, చూసి రాసినా సెకండ్ క్లాసే. అదే మాకు చంద్రబాబు నాయుడు ఈరోజు 5 ఏళ్ళు ఇది వచ్చేసి సిపిఎం సిపిఐ అదేవిధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ 5 జగన్మోహన్ రెడ్డి అర్జున్ లాగా బాణం వేస్తున్నాడు. 5 ఏళ్ళు అయిపోతాయి. 5 ఏళ్లే వీళ్ళు చూసారా వీళ్ళకి. కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడు, డబ్బుండోడు ఒక సైడు. ఇది యుద్ధమే. యుద్ధం. పేదోడు బతకాలి, 3 పూటలు తినాలి, ఆరోగ్యంగా బాగుండాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి. ఇవన్నీ కూడా అంబేద్కర్ అయితే ఆ మహానుభావుని ఒకప్పుడు పైన అమ్మవారు కింద ఈరోజు అంబేద్కర్ గారు చూసారా. మనమైతే 30 కిలోమీటర్ దూరం వస్తుంటే భగవంతుడి రూపంలో అంబేద్కర్ అవపడతాడు. దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్త విజలు వేస్తారండి. అంబేద్కర్ గురించి పైన ఎత్తున్నాడు కింద అంతున్నాడు మర్రి చెట్లాగా. ఆయన నిజంగా దేవుడు లాంటి రూపం గల అంబేద్కర్ గురించి మాట్లాడిన కూడా తట్టుకోలేని పరిస్థితి. ఒక బీసీ స్పీకర్ గారు ఆడ కూర్చుంటే పాంప్లెట్లు కొడతారు, పసుపు అది కొట్టేది కూడా వైట్ పేపర్ పసుపు పేపర్తో కొడుతున్నారు. అది మేము పూలుగా భావిస్తాం. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ప్రజలు మన సైడ్ ఉండారు, దేవుడు మన సైడ్ ఉండాడు అనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్కి చంద్రబాబు నాయుడు కుట్రలు ఎట్టుంటాయంటే ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ 1 బాహుబలి పార్ట్ 2 అట్ట మీరైతే ఒక పార్ట్లో 1 ఉంటారు అనుకుంటా. రామారావు టైంలో మీరు బాహుబలి 1 స్టోరీలో మీరు ఉంటారు, మేము వచ్చిన బాహుబలి 2 అనుకుంటా. ఇంకోటి కూడా బాహుబలి 3 అంత పెద్ద స్టోరీలు ఉన్నాయి. రాజకీయం ఎలా దాని గురించి ఒక గ్రంథం రాయొచ్చు. ఆయన కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు, ఒక పాఠ పుస్తకం పెట్టవచ్చు. జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు, ఎలా ఈరోజు నేర్చుకోవచ్చు, మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గురించి కుట్ర బుక్కం అనే ఒక డైరీని పెట్టాలి. అదేవిధంగా మొన్నంతా కూడా ఎర్ర డైరీ అని చెప్తా ఉన్నారు. ఏడపోయినా నాది ఎర్ర డైరీ ఉందని. అది ఎర్ర డైరీ కాదు. ఏ ఊర్లో ఏం దొరుకుతాయి తినేదానికి పనికి వస్తుంది. ఈరోజు వాళ్ళు ఆశపడుతున్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేరు, కుప్పంలో కూడా గెలవలేరు. స్పీకర్ సార్ కుప్పంలో కూడా గెలవలేరు. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దీవెనతో మరలా ముందుకు వస్తూ ఉన్నాడు. దయచేసి ఈరోజు మనందరం కూడా ఆ మహానుభావుడు వెనకాల అందరూ ప్రజలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి నలుగురు వచ్చి బిందులు కాడ కొట్లాడినట్టుకు వచ్చేసి అరిసేసిపోయి మేమంతా ఈరోజు అలా అవాచక చవాకులు పెట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగనన్న. నమస్తే స్పీకర్. కొట్టారి అబ్బాయి చౌదరి గారు మీరేంటి